సర్వారాధనలోని సకల ఆశీర్వాదములు, సర్వసంపూర్ణత, మహిమ భాగ్యము మహిమబాలుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ మరి ఒక పర్యాయం మరణాత. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 17వ పాట 2వ చరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, మైకిందేవ కుమారుడు వాచిన మహిమ కార్య సన్మానార్థమై మహిమ సంభవమగు దేవుని కని మహిమగా పలికిన మహిమ దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి. దేవుని ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము క్రిస్మస్ మహిమ సంభవము. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకములో జన్మించినటువంటి భాగ్యము, క్రీస్తును ఆరాధించేటువంటి భాగ్యము, క్రిస్మస్ భాగ్యము అనేటువంటిది మహిమ సంభవం అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. క్రీస్తు ప్రభువారు మానవులు తనను ఆరాధించటానికి ఈ లోకానికి వచ్చుట అనేటువంటిది మానవుల యొక్క భక్తిని బట్టి కాదు కానీ, మానవ నీతిని బట్టి కాదు కానీ, కేవలము ఇది దేవుని మహిమను బట్టి సంభవించింది అని దైవజనుని యొక్క మాటలను బట్టి మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని మహిమ అంటే దేవుని యొక్క కాంతి అన్నారు దేవదాసయ్య గారు. సూర్యుని కాంతి ఎండ, చంద్రుని కాంతి వెన్నెల, దేవుని కాంతి మహిమ అని దైవజనులు తెలియచేశారు. దేవుని మహిమ అంటే సూర్యునిలో ఎలాగైతే ఎండ ఉన్నదో, ఆ ఎండలో ఎలాగైతే శక్తి ఉన్నదో, దేవుని మహిమలో కూడా శక్తి ఉన్నది. దేవుని మహిమను బట్టి దేవుడు మానవుడుగా ఈ లోకములో ఉద్భవించటం సంభవించింది. అందుకే ఇది మహిమ సంభవం అని దైవజనుని యొక్క మాటను బట్టి మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగే ఆ రోజు తొట్టిలోనికి వచ్చినటువంటి మహిమ సంభవము ఈరోజు బైబిల్ మిషన్లోనికి వచ్చింది. ఆ రోజు తొట్టిలో ఉన్నటువంటి శిశువు ఎలాగైతే మహిమ సంభవమో, ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ కూడా
మహిమ సంభవమై ఉన్నది. గ్రహించండి. అంటే దేవుని యొక్క మహిమ సంభవము ద్వారా కలిగినటువంటి భాగ్యమును మన అనుభవములోనికి తీసుకొని రావటానికి దేవుడు చేసినటువంటి మరి యొక్క మహిమ కార్యం ఏమిటి అంటే బైబిల్ మిషన్ను బయలుపరిచారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు మహిమలో నుంచి తొట్టిలోనికి రావటం ద్వారా మనకు కలగవలసినటువంటి భాగ్యాన్ని, ఆ రోజు దేవుణ్ణి పూజించే భాగ్యం దొరికింది. ఈరోజు దేవుని పూజించే భాగ్యము ద్వారా దేవుని సరసన చేరుకునేటువంటి భాగ్యము మనకు అందించుట కొరకు ఒక మహిమ సంభవముగా బైబిల్ మిషన్ను ఈ లోకములో దేవుడు ఏం చేశారు అంటే సంభవింపజేశారు. ఆయన జననాన్ని ఎలాగైతే ఆ రోజు భూమి మీద సంభవింపజేశారో, అలాగే ఆయన రాక ద్వారా కలగవలసినటువంటి సంపూర్ణమైనటువంటి భాగ్యాన్ని ఆయన గాలిలో సంభవింపజేసినటువంటి వారుగా ఉన్నారు. గాలిలో ఆయన బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ ద్వారా అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ముందుగా మనం ధ్యానం చేస్తూ ఏమి గ్రహించాలి అంటే దేవుని యొక్క నరశరీరధారిగా వచ్చినటువంటి రాకలో దేవుణ్ణి పూజించేటువంటి భాగ్యము మనకు దేవుని మహిమను బట్టి కలిగింది అని మనం గ్రహించాలి. కనుక అదేదో మన యొక్క గొప్పతనమేమీ కాదు అనే సంగతిని మనము గ్రహించాలి. ఈ సంగతి మనము గ్రహిస్తే దేవుని మహిమను మనము అందుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా దేవుని మహిమ ఎప్పుడు తొట్టిలోనికి రావటములో దేవుని యొక్క మహిమ. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకునేటువంటి వారముగా ఉన్నట్లయితే చదవండి. రైట్. ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. రైట్. మొట్టమొదటిగా ఏంటి ప్రభు యొక్క రాకలో ఉన్నటువంటి దేవుని మహిమ అంటే, ప్రభు మహిమ కనిపెట్టుచూ ఉన్న వారి యొద్దకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాగ గ్రహిద్దాం? కనిపెట్టు వారికి కనబడిన దేవుని మహిమ. ఎవరికి కనబడింది దేవుని మహిమ? ఆ కాలములో ఎందరు ఉన్నారు? యోధామత భక్తులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. అలాగునే ధనవంతుడు, గొప్ప అధికారము కలిగినటువంటి రాజు అయినటువంటి హేరోదు, సంబంధమైనటువంటి వారు అందరూ ఉన్నారు. కానీ దేవుని మహిమ వారికి కనబడలేదు. ఎవరికి కనబడింది అంటే కనిపెట్టుచూ ఉన్న వారికి కనబడింది. గ్రహించండి. ఈ గొల్లల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, కనిపెట్టేటువంటి గొప్పతనము వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి గొర్రెలను వారు కాస్తూ ఏం చేస్తూ ఉన్నారు అంటే, మెస్సయ్యా కొరకు కనిపెట్టేటువంటి వరుసలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇట్లా చూడండి, ఈరోజు ఈ మందిరములో ఉన్నటువంటి మనము కూడా దేవుని మహిమను చూడాలంటే ఇట్లా చూడండి,
లోకములో ఉండి దేవుడు ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ భక్తుడైనా సరే, దేవుని మహిమ నాకు కనబడితే బాగుండు, లేదు దేవుని మహిమ నా ఎడల చూపిస్తే బాగుండు, మన భాషలో చెప్పాలి అంటే దేవుని సత్యము నా ఎడల చూపిస్తే బాగుండు అని అనుకుంటాం. ధర్మమే కదా. కానీ దేవుని మహిమ ఎవరి ఎడల దేవుడు కనబరచగలరు అని అంటే దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారు, దేవుడు ఉన్నాడు అనేటువంటి వారిలో ఆయా రకాల వారు ఉంటారు. ఒకటి, నా పితరులు ఆరాధించినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి వారు ఒక గుంపు అయితే, నాకు తోచినటువంటి వారే, నా జ్ఞానానికి అందినటువంటి వారే దేవుడు అనేటువంటి వారు మరి ఒక గుంపు అయితే, మూడవ గుంపు ఎవరు? దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని తపించేటువంటి గుంపు. కనుక ఈ మొదటి రెండు గుంపుల వారి వద్దకు దేవుని మహిమ వెళ్ళినట్లుగా మనం చూడలేదు. సంగతి ఏమిటి అంటే, మా పితరులు ఆరాధించేటువంటి వారే దేవుడు అనేటువంటి ఆలోచన వస్తే వారి యొద్దకు దేవుని మహిమ ఒకవేళ వెళితే వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో ఒక వెలుగు వచ్చి వెళ్ళిపోయిందిలే, దేవుడి గురించి నాకు తెలుసు, ఇంకెందుకు దేవుని గురించి నేను ఇంకేం తెలుసుకోవాలి, దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం, మా పితరులు నాకు చెప్పిందే దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం అని భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని మహిమను గురించి గ్రహించేటువంటి స్థితిలోనికి రారు గనుక దేవుని మహిమ వారి వద్దకు వెళ్ళదు కూడా. రెండవదిగా, నాకు తెలిసినటువంటి వారు, నాకు ఇష్టమైనటువంటి వారు దేవుడు అనేటువంటి వారి యొక్క గుంపు దగ్గరకు కూడా దేవుని యొక్క అంటే సమాజం యొద్దకు కూడా దేవుని యొక్క మహిమ ఎందుకు వెళ్ళదు అంటే, పిల్లరా, వారు ఆల్రెడీ ఒక నిర్ణయంలోనికి వచ్చేసారు. పలానా ఆయన, పలానావిడ, పలాని వస్తువు దేవుడు అనేటువంటి నిర్ణయంలోనికి వచ్చేసారు కనుక ఇక వారి యొద్దకు దేవుని యొక్క మహిమ వెళ్ళి ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఇదేదో దేవునికి సంబంధించింది కాదు అని అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. వీటన్నిటికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి. అదేంటో చెప్పనా? దేవుడు తన మహిమను ఎందుకు ఆయన యొక్క రాక ద్వారా వెల్లడి చేయాలి అని అనుకున్నారు అంటే, అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో చక్కని మాట పౌలు మహనీయుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారు అనగా ఈ ముందున్నటువంటి సమాజపు వారు అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. గ్రహించండి. కనుక ఆ కాలము ఏ కాలము అంటే, అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను ఎలా మార్చేశారంట? మనుష్యులుగా క్షయమైపోయేటువంటి మనుషులే దేవుళ్ళు అని అనుకునేటువంటి స్థితిలోనికి మార్చివేశారు. అలాగే అంటే అలా భావిస్తూ ఉన్నారు. ఆ తరువాత పక్షులు, జంతువులు, పురుగులను కూడా దేవుని యొక్క స్వరూపములు అని, వీటిలో దేవుని యొక్క మహిమ ఉన్నది అని ఏం చేశారు అంటే, వాటి యొక్క ప్రతిమలను స్వరూపములుగా మలుచుకొని వాటికి పూజ చేసేటువంటి పరిస్థితిలోనికి భూలోకములో ఉన్నటువంటి జనాంగము వెళ్ళిపోయినటువంటి కాలము. కనుక ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని మహిమ
క్షయమైపోయేటువంటి దేవుని వంటిది, క్షయమైపోయేటువంటి మనుషులు వంటిది కాదు, క్షయమైపోయేటువంటి పురుగుల వంటిది కాదు, క్షయమైపోయేటువంటి జంతువుల వంటిది కాదు, క్షయమైపోయేటువంటి పక్షుల వంటిది కాదు అనేటువంటి సంగతిని దేవుడు వెల్లడి చేయటానికి తన ప్రేమను కనబరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఫలానా వాళ్ళు వారిని దేవుడు అనుకుంటున్నారు కదా, నాకెందుకు వాళ్ళతోని అని అనుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారు దేవుడు కాదు. ఎంత ప్రేమ కలిగినటువంటి వారే అంటే దేవుడు, దేవుని మహిమ అంటే ఏమిటో మానవులైనటువంటి వారికి చూపించేటువంటి మహిమ కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు దేవుడు అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ క్రమములో ఉన్నటువంటి మానవుల్లో ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారుగా ఉంటారో, దేవుడెవరో నేను తెలుసుకోవాలి అనేటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో, లేదు నా జీవితములోనికి దేవుడు రావాలి అని దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారి యొక్క వరుసలోనికి వస్తారో, వారికి దేవుడు ఏం చేస్తారు అంటే తన మహిమను పూర్తి చేయండి కనబరిచేటువంటి వారుగా ఉన్నారు. సాక్ష్యం ఏమిటి అంటే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో మీరు చదివినట్లుగా, నాటి కాలములో ఉన్నటువంటి ఆ యొక్క మంద కాపర్లైనటువంటి వారు లేదా గొర్రెల కాపర్లైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే కనిపెట్టేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 20వ కీర్తన 10వ చరణములో దైవజనులు పాడుతూ, కలులు చీకటి నడుచుచు వెలుగు చూచిరి, కలులు చీకటి నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటి తొలగ చేసి శుద్ధ కాంతి కలుగ చేయును, వెలుగుగా దేవుడు వెలసే ధాత్రిలో. ఎందుకు దేవుడు వెలుగుగా వెలిశారు ధాత్రిలో అని అంటే, చీకటిని పరిహారము చేయటానికి. ఏమిటి చీకటి అని అంటే, ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైనటువంటి వాటికి ఆపాదించటమే చీకటి. కనుక ఈ చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి వారికి వెలుగేమిటో అంటే సత్యమేమిటో బయలుపరచటానికి దేవుడు తన యొక్క మహిమను వెల్లడి చేయటానికి పూనుకున్నటువంటి కాలము 2000 సంవత్సరాల పూర్వము ఆయన నరశరీరధారిగా వచ్చి దేవుణ్ణి పూజించటానికి ఏర్పాటు చేయబడినటువంటి భాగ్యమును మానవులకు అనుగ్రహించబడినటువంటి కాలం. కాబట్టి ఆ కాలములో కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో, దేవుడెవరో నేను తెలుసుకోవాలి, దేవుని మహిమను నేను చూడాలి, నాకు తెలిసింది కాదు దేవుని మహిమ, నేను ఊహించింది కాదు దేవుని మహిమ, దేవుని మహిమ ఏంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి చేయండి ఆశ ఎవరైతే కలిగి వారు ఉన్నటువంటి స్థితిలోనే ఉండి దేవుని మహిమ కొరకు కనిపెట్టుకునేటువంటి వారి యొద్దకు దేవుని మహిమ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ చరణములో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఒక చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. చాలు. యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కనుక ఇక్కడ మనం చూస్తే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారి కొరకు ఏం చేస్తున్నారంటే దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ మందకాపర్లు ఏం చేస్తూ ఉన్నారు అంటే తాము గొర్రెలను మేపుతూ తమకు అవసరమైనటువంటి విమోచకుని కొరకు ఆ గొర్రెల్లో నుంచి కనిపెడతా ఉన్నారు. అలాగే వాగ్దానం పుత్రుడైనటువంటి మెస్సయ్య కొరకు కనిపెడతా ఉన్నారు.
మెస్సయ్య వస్తే మాకు ఈ పరిస్థితి ఉండదు కదా అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే కనిపెడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక అలాగున కనిపెట్టుచూ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మహిమ కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు పాడుతూ, ఎంతకాలంబు నుండియో ఎదురు చూచుచున్న భక్తుల బృందంబు నుదరింపబూని మరియమ్మ గర్భాన బుట్టినావా. కనుక ఈ కాపర్లైనటువంటి వారు ఎంతో కాలము నుండి ఏం చేస్తూ ఉన్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగ ఉండి? భక్తులుగా ఉండి. కనుక గ్రహించండి, మరి మన జీవితంలో దేవుని మహిమ మనకు కనబడాలంటే మనమేం చేయాలి? మన భక్తిని మనం కాపాడుకుంటూ కనిపెట్టే వరుసలోనికి రావాలి. దైవజనులు చెప్పిన మాట, కనిపెట్టుట దేవునికి పనిపెట్టుట అని తెలియచేశారు. కనుక అందుకే దైవజనులు మరి ఒక సందర్భంలో పాడుతూ, ఎన్ని ప్రార్థనలు చేసినను ఊరకనే కనిపెట్టని ఎడల సంతోషము సంతుష్టి కలుగదు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇలాగున కనిపెట్టేటువంటి అనుభవం కలిగినటువంటి వారికి నాటి కాలములో దేవుని మహిమ కనబడింది. ఆ మహిమ ఏంటి? ప్రభువు మహిమ. ఏ మహిమ చెప్పండి? రైట్. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అలాగున్నే బైబిల్ మిషన్ ద్వారా దేవుడు వెల్లడి చేసినటువంటి మహిమ కూడా ఎవరికి కనబడింది అంటే 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖున సోమవారము సాయంకాలము 3 గంటల వేళ దైవ సన్నిధిలో దేవుని మహిమ కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి దైవజనులు దేవదాసయ్య గారికి దేవుని మహిమ యొక్క పూర్ణతలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి బైబిల్ మిషన్ కనబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కనుక ఈ కనిపెట్టేటువంటి అనుభవము అనేటువంటిది నాటి కాలములో దేవుని మహిమైనటువంటి దేవుని యొక్క నరరూపమును చూచేటువంటి స్థితిలోనికి వారిని నడిపించినట్లుగా నేటి కాలములో దేవుని మహిమైనటువంటి బైబిల్ మిషను పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి చూపించి, దేవుని మహిమను చూపించి దేవుని వద్దకు చేర్చేటువంటిదిగా దేవుడు బైబిల్ మిషన్ ద్వారా తన మహిమను పూర్తి చేయాలి, వెల్లడి చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినప్పుడు లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడై, చదవండమ్మా. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమునకు, గలిలయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. గ్రహించండి. రెండవదిగా మనం చూసినప్పుడు నడిపించినటువంటి మహిమ. బాగా వినండి. ఇక్కడ సంగతి ఏమిటంటే, గలిలయలో ఉన్నటువంటి నజరేతులో ఉన్నటువంటి మరియ యోసేపులైనటువంటి వారిని వారు ఎలాగూ వచ్చారు? ఎక్కడికి? బెత్లెహేమునకు, యోదయ బెత్లెహేముకు ఎలాగ వచ్చారంటే దేవుని మహిమను బట్టి వచ్చారు. బహిరంగానికి ఏముంటుందంటే ప్రజాసంఖ్య లిఖించబడాలి అనేటువంటి ఒక ఆజ్ఞ వచ్చింది. ప్రజాసంఖ్యలో వారి పేర్లు వ్రాయించుకొనుట కొరకు
దేవుడు అంతరంగముగా ఏర్పాటు చేస్తే వారు వచ్చారు. కనుక ఇక్కడ క్రీస్తు యొక్క జననములో దేవుని యొక్క మహిమేమిటి అంటే దేవుని యొక్క నడిపింపు ఉన్నది అని మనం గ్రహించాలి. దేవుని మహిమ నడిపించింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక 20వ పాట 11వ చరణంలో దైవజనులు పాడుతూ అల్పమైన బేత్లెహేమునందున క్రీస్తు, అల్పమైన బేత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను, అల్పులందు సైతం అల్పమైన యోలలో స్థాపకుడై వచ్చే స్వల్ప స్థాపకుడై వచ్చే సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ప్లరా తన యొక్క జన్మ చరిత్రను అల్పమైనటువంటి బెత్లెహేములో నిల్పవలెను అని దేవుడు సంకల్పించినటువంటి ఆ సంకల్పమును నెరవేర్చటానికి దేవుని మహిమ చేత దేవుడు వారిని నడిపించుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవుని మహిమ ఎంత గొప్పది అంటే ప్లరా ఏ స్థలములోనికి నడిపించబడాలో, ఎవరిని నడిపించాలో వారిని నడిపించే అంత ఉన్నతమైనటువంటిది దేవుని యొక్క మహిమని మనం చూస్తూనేటువంటి వారముగా ఉన్నాం. ఇంకొక మాట, మరి అలాగైతే దేవుడు నన్ను నడిపించరేంటండి అనేటువంటి ఆలోచన మీకు కలిగితే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు, మిమ్మల్ని మందిరంలోనికి నడిపించుకున్నటువంటి దేవుడు నన్ను కూడా నడిపిస్తే అప్పుడు వస్తానులే అనేటువంటి మాట. కానీ ఇక్కడ ఎవరిని నడిపించుకొని వెళ్ళారు? హేరోదుని నడిపించుకొని వెళ్ళారా? శాస్త్రులు పరిసయ్యులు నడిపించుకొని వెళ్ళారా? ఎవరిని నడిపించుకొని వెళ్ళారు? మరియ యోసేపులైనటువంటి వారిని నడిపించుకొని వెళ్ళారు. ఏంటో వారిలో ఉన్నటువంటి గొప్ప సంగతి? వారిలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటంటే దేవునిని ధరించుకోవటానికి భరించుకోవటానికి ఇష్టపడ్డారు అన్నారు అయ్యగారు. ఏంటంట? దేవుణ్ణి ధరించుకోవటానికి భరించుకోవటానికి ఇష్టపడ్డారు. ఇలాగ చెప్తూ అయ్యగారు ఏమన్నారంటే భరిస్తే ధరిస్తాం, ధరిస్తే తరిస్తాం అన్నారు. ఏంటండి? భరిస్తే ధరిస్తాం, ధరిస్తే తరిస్తాం, మన జన్మ ధన్యమైపోద్ది అని తెలియచేశారు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఇక్కడ మరియ యోసేపులైనటువంటి వారిని దేవుని మహిమ ఎందుకు నడిపించింది అంటే దేవుని కొరకు ఏమండి దేవుణ్ణి ఈ లోకములోనికి తీసుకొని రావటానికి, తాము ఒక పాత్రలుగా వాడబడటానికి ఎంత నిందనైనా, ఎంత అవమానైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత నష్టాన్నైనా పూర్తి చేయండి భరించటానికి ఏం చేశారు? ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు, పూనుకున్నటువంటి వారుగా ఉన్నారు. యోసేపు అనుభవించినటువంటి అవమానము, మరియ భరించినటువంటి నింద సామాన్యమైందా? కనుక అలాగున ఈ భరించటానికి ఇష్టపడినటువంటి అనుభవము కలిగినటువంటి వారిని పూర్తి చేయండి. దేవుడు ఏం చేశారంటే దేవుడు తన మహిమ చేత నడిపించుకొని వచ్చారు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అలాగున్నే నేటి కాలములో మహిమ పూర్ణత అయినటువంటి పెండ్లి కుమార్తె అంతస్తులోనికి తీసుకొని వెళ్ళేటువంటి బైబిల్ మిషన్ను కూడా దేవుడు ఏం చేశారు? పూర్తి చేయండి. రాజమండ్రి నుంచి పత్తిపాడుకు, ప్రత్తిపాడు నుంచి ఏలూరుకు, ఏలూరు నుంచి గుంటూరుకు ఏం చేశారు? నడిపించుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి. అంటే ఆ రోజు తన యొక్క జనన మహిమను చూపించటానికి ఎలాగైతే తన మహిమ చేత వారిని నడిపించారో, ఎవరిని? మరియ యోసేపులైనటువంటి వారిని నడిపించారో, ఈరోజు జనన మహిమ పూర్ణత అయినటువంటి రెండవ రాకడలో ఎత్తబడేటువంటి భాగ్యము అందించుట కొరకు బయలుపరుచుకున్నటువంటి బైబిల్ మిషన్ను మోస్తూ ఉన్నటువంటి దైవజనుడు కూడా ఎవరు చెప్పండి?
అయ్యో, భరించినటువంటి వారు గనుక ధరించారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో దైవజనులు, అవునా? ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారో, అవునా కాదా? రోట్లో తలబెట్టి రోకలి పొట్టికి భయపడతానా అన్నారు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా బైబిల్ మిషన్ను నేను భుజాన వేసుకోవాలి, బైబిల్ మిషన్ నేను ఎత్తి చూపించాలి అనేటువంటి ఆలోచనతో దైవజనులు నిలబడినటువంటి వారుగా ఉన్నారు. గనుక ఆ రోజు దైవజనుని దేవుడు నడిపించారు. దైవజనుని అంతరంగములో బైబిల్ మిషన్ను పెట్టి దేవుడు నడిపించారు. ఈ రోజుకు కూడా దేవుని మహిమను చూపిస్తూ ఉన్నటువంటి బైబిల్ మిషన్ని దేవుడే నడిపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏంటి బైబిల్ మిషన్లో ఉన్న దేవుని మహిమ? అయ్యో, దేవలోకములోనికి చేర్చేటువంటి మహిమ. దేవుడే ఆధారం బైబిల్ మిషన్కి, అదే కదా దేవుని యొక్క మహిమ. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అలాగున నడిపించేటువంటి మహిమ దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇలాగున మూడవదిగా మనం చూసినప్పుడు ఈ దేవుని మహిమలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అంటే దేవుని మహిమ ద్వారా ఎలాగున ఆయన నరజన్మము అనేటువంటిది సాధ్యపడింది అనే విషయాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారముగా ఉన్నాం. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి. ఎందుకు మరియమ్మ యోసేపులైనటువంటి వారు అంత నిందను, అంత అవమానమును భరించుకున్నారు అంటే, దైవజనులు పాడుతూ, చూడుడి మరియమ్మ చూచిన రీతిగా మనకీయబడిన కుమారునిప్పుడు, చూడుడి యోసేపు చూచిన విధముగా ఇమ్మానుయేలగు హితుని జతనో. వీరేం చూడాలనుకున్నారంట? దేవుణ్ణి నా కుమారుడుగా చూడాలని మరియమ్మ గారు అనుకున్నారంట. అనుకొని ఏం చేశారు? ఈ నింద ఒక లెక్క అనుకుందంట, అవునా? కనుకనే దేవుని మహిమ చేత నడిపించబడింది. మరి యోసేపు గారు దేవుణ్ణి స్నేహితుడుగా చూడాలనుకున్నాడంట. హితును జతను అన్నారు దైవజనులు. కనుక దేవుడు నా స్నేహితుడు అవటానికి, లేదు దేవుణ్ణి నా స్నేహితుడిని చేసుకోవటానికి నేను ఎంత అవమానమైనా లెక్క చేయను అనేటువంటి రీతిగా తాను సహించుకోవటానికి ఇష్టపడినటువంటి కారణము పూర్తి చేయండి. ఏం చేసింది అని అంటే, దేవుని మహిమ చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి వచ్చింది. కనుక దేవుని మహిమ మనల్ని నడిపించాలి అంటే ప్లరా దేవుడు నాకు కుమారుడు కావాలి అనేటువంటి ఆశ ఉండాలి. రెండవది, దేవుడు నాకు స్నేహితుడు కావాలి అనేటువంటి ఆశతో సమస్తమును కూడా భరించినటువంటి అనుభవములోనికి రాగలిగినప్పుడు దేవుని యొక్క మహిమ ఎక్కడికి నడిపించాలో, ఏ సమయంలో నడిపించాలో, ఎలా నడిపించాలో అలాగున నడిపిస్తుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆమెకు ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. చాలు. కనుక దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే కన్య గర్భములో క్రీస్తు జన్మించుట దేవుని మహిమ. ఏ గర్భం చెప్పండి? కన్య అంటే అర్థం ఏంటి? కళంకము లేనిటువంటిది అని మనం చూస్తాం. ఇక్కడ ఈ సందర్భానికి మనం అన్వయించుకుంటే పిల్లలు పుట్టటానికి అవసరమైనటువంటి సహాయము లేనటువంటిదిగా ఉన్నటువంటిది కన్య. కన్యకి పిల్లలు పుడతారా? పెళ్ళైన వాళ్ళ పిల్లలు పుడతారా? పురుషునితో సహవాసం ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా? లేదు కన్యకగా ఉన్నటువంటి వారికి పుడతారా? ఓరి నాయనో, ఎవరికి పుడతారండి? కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులు, ఇక్కడ కన్య అనే మాటను మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే కళంకము లేనిటువంటిదే కానీ నేను గర్భము ధరించటానికి నాకు పురుషుని యొక్క సహాయము కావాలి అనేటువంటి రీతిగా తాను కోరుకోలేదు. కానీ ప్రభువు దాసురాలను ప్రభువు మాట చొప్పున నాకు కలుగునుగా కానీ లోకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనములో తాను మాట్లాడారు. దేవదాసయ్య గారు అన్నారు, దేవుని మాటను మూటగట్టుకున్నది అన్నారు. ఏం చేసిందంట? మాటనే. మనం ఏం చేస్తున్నాం? మాటల్ని ఏదో చేస్తున్నాం. మాటనంట ఎక్కడ మూట కట్టుకుందంట? గర్భములో మూట కట్టుకుంటే అప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి ఈ మాట కాస్త చెప్పట్లా మీరు, ఈ మాట కాస్త ఏం చేసింది చెప్పండి? నరశరీరమును ధరించుకొని ప్రభు చిత్తము జరుగునుగాక అనేటువంటి మాటను ఈ చెవులో నుంచి గర్భములోనికి తీసుకోగానే ఆ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారము శరీరాన్ని ధరించేసింది. కాబట్టి ఏమైంది? గర్భములోనికి దేవకుమారుడు వచ్చారు. సంగతి ఏమిటి అంటే, కనుక కన్యక గర్భమందు జన్మించటం అనేటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క మహిమ. సామాన్యంగా జరిగేటువంటి పని మాత్రం కాదు. కనుక దేవుని మహిమ ఎంత గొప్పది అంటే, పిల్లరా, శూన్యములో నుంచి సృష్టిని కలుగ చేసినట్లుగా కన్యక గర్భములో నుంచి కుమారుని ఇవ్వగలిగినటువంటిది దేవుని యొక్క మహిమ అనేటువంటిది పూర్తి చేయండి క్రీస్తు యొక్క జననములో వెల్లడి అయింది. క్రీస్తు జననం ద్వారా దేవుడు ఏం వెల్లడి చేయాలనుకున్నారు? దేవుని మహిమను వెల్లడి చేయాలనుకున్నారు. ఎందుకని? దేవుని మహిమను అల్పమైనటువంటిదిగా మానవులు భావిస్తూ ఉన్నటువంటి కాలం అది. ఆ కాలము పూర్తి చేయండి. నిజమేనా? ఈ కాలం కూడానంట. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కాబట్టి అందుకే ఈ కాలాన్ని కూడా అల్పమైనటువంటిదిగా భావించటాన్ని బట్టే మనమేమనుకుంటున్నామంటే కొంత మనం కొంత దేవుడు అనుకుంటున్నాం. దేవదాసయ్య గారు ఏమనుకున్నారు? అన్నిటికీ ఆయేసే తెలుసునాను అనుకున్నారు. ఏమన్నారు? అన్నిటికీ. అది దేవుని మహిమను గ్రహించినటువంటి వారు ఏమండి ఆ మెట్టులోనికి రాగలిగేటువంటి వారుగా ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. కనుక కన్యక గర్భములో జన్మించుట అనేటువంటిది పిల్లరా ఒక ఘనమైనటువంటి కార్యం. ఇది దేవుడు మాత్రమే చేయగలరు అనేటువంటి సంగతిని మనము, అంటే దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము లేదు అనేటువంటి సంగతిని, దేవుని మహిమ ఇంత గొప్పది అని గ్రహించగలిగేటువంటి సంగతిని పూర్తి చేయండి. దేవుని మహిమ తొట్టిలో ఉన్న శిశువు ద్వారా వెల్లడి అయింది. అలాగే బైబిల్ మిషన్ ద్వారా వెల్లడైనటువంటి దేవుని మహిమ ఏంటి చెప్పండి? దీనికి ఆపాదించి అయ్యో కన్యక గర్భమందు ఏమండి కుమారుడు జన్మించినట్లుగా పూర్తి చేయండి. భూలోకపు, వెరీ గుడ్ నాన్న, భూలోకపు ఏ సహాయము, శరీర సంబంధమైనటువంటి ఏ సహకారము లేని సమయములో ఏమండి బైబిల్ మిషన్ పుట్టింది. ఇది దేవుని మహిమ. ఎక్కడా? దైవజనుని ఒడిలో, దైవజనుని గదిలో.
కనుక ఆలోచించటానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు దేవుడు మానవుడుగా ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారో రక్షణ కార్యాన్ని జరిగించటానికి, రాకడకెత్తబడే భాగ్యం ఇచ్చుట కొరకు ఈరోజు బైబిల్ మిషన్ కూడా ఈ లోకములో ఆయనే తీసుకొని తన మహిమ చేత తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు. కన్యక అనే మాటను దైవజనునికి ఆపాదిస్తూ ఉన్నాను. ఎందుకని? ఆయన ఏమన్నారు? యేసు తప్ప బ్రతుకునందు అదే కన్యక లక్షణం. అర్థమవుతుందండి? కనుక తనకంటూ నిలువ సొమ్ము నిరుకు రాబడి లేకపోయినప్పటికీ కూడా ఏమండి దేవుని వైపు చూస్తూ దేవుడు బయలుపరిచారు కనుక ఏమన్నారు? 110వ కీర్తనలో పాడండి ఒకసారి. నీవే స్థాపించితివి, నీవే పోషించెదవు, నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు, నీవే స్థాపించితివి, నీవే ప్రజలను పిలిచెదవు, నీవే స్థాపించితివి, నీవే ప్రబలపరిచెదవు, నీవే స్థాపించితివి, నీవే క్రమపరిచెదవు, నీవే స్థాపించితివి, లాస్ట్ మాట నీవే కొంచుకొని పోయేదవు. అర్థమవుతుందండి? ఇది కన్యక లక్షణం. అర్థమవుతుందా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే బైబిల్ మిషన్ను దేవుడు తన మహిమ ద్వారా బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని అంటే రాకడ భాగ్యం అనుగ్రహించుట కొరకు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినప్పుడు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదవగలిగితే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన దినమందు వెల్లడి అయినటువంటి దేవుని యొక్క మహిమేంటి చెప్పండి ఒకసారి. పరలోకములో ఉన్నటువంటి దూతలైనటువంటి వారు కబురు పట్టుకొచ్చారు. సహజంగా ఏ తల్లికి బిడ్డ పుట్టినా ఎవరు కబురు తెస్తారు? వారి బంధువులో, వారి స్నేహితులో కబురు తెస్తారు. ఈరోజు వాట్సాప్లు తెస్తున్నాయిలేండి. కాబట్టి దేవుని పిల్లరా, ఈ ప్రభు జననములో ఉన్నటువంటి మహిమేమిటి అంటే దేవలోకములో ఉన్నటువంటి దేవదూతలైనటువంటి వారు కబురు తెచ్చారు. మీరు గ్రహించండి, ఇది దేవుని మహిమ. ఎలాగంటే దేవలోకములో ఉన్నటువంటి దేవదూతలైనటువంటి వారికి భూలోకానికి రావటం ఇష్టం ఉంటుందా? ఒకసారి వెళ్ళి చూసి వస్తే కానీ అప్పుడు అర్థం కాదు. ఎంత తొందర ఇక్కడ వదిలించుకున్నావా అని అనుకుంటాం. అవునా? కనుక దేవుని పిల్లరా, సెల్వాజయ్య గారు మహిమలోనికి వెళ్ళినప్పుడు నేను విన్న సాక్ష్యం ఏంటంటే, ఆ క్రీస్తు దేవాలయంలో ఉన్నటువంటి మరి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా కాకాని తోటలో పద్మాసు దీపంలో చేరి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయ్యా మా తండ్రి గారిని మాకు పంపించు, అయ్యా మా తండ్రి గారిని మాకు పంపించు అని ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనములో ఒక సన్నిధి స్త్రీ గారు చూసి చెప్పినటువంటి సంగతి ఏంటంటే, రాజు వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు అన్నారంట సెల్వరాజయ్య గారితో. ఏమన్నారంట? వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను, నువ్వు వెళ్ళంటే ఆయన అన్నారంట, అయ్యా మళ్ళీ అందులోకి ఎందుకయ్యా నన్ను దింపుతావు అని అన్నారంట. చప్పట్లు కొట్టండి వస్తారు. అది దేవుని మహిమలో ఒక్కసారి అడుగు పెడితే పూర్తి చేయండి, మళ్ళా వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పుడు దూతలైనటువంటి వారు దేవలోకములో ఉన్నటువంటి దూతలైనటువంటి వారు వచ్చారు అంటే ఎవరి మహిమది? అది చెప్పడానికి మీకు ఈ మాట తెలియచేస్తున్నటువంటి వారనగా ఉన్నాను. కనుక మానవులైనటువంటి వారు చెప్తే ఆ మాట బలహీనమైనటువంటిదిగా ఉంటుంది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క
సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని మహిమేమిటి అంటే ఆయనే తన యొక్క దూతలైనటువంటి వారిని పంపారు. అలాగే బైబిల్ మిషన్ కూడా ఎవరి ద్వారా దేవుడు పంపారు అంటే, దైవజనులు గూర్చి రాసినటువంటి ఒక కన్వెన్షన్ పాటల పుస్తకంలో ఉన్నటువంటి ఒక చరణంలో ఇలాగ రాశారు: దేవాలోకము నుండి ధన్యవాయువులు కొన్ని దైవజనుని గదిని దర్శింపవచ్చెను. చూడగాది బైబిలు మిషనాని కనబడియే. దేవలోకములో నుంచి ధన్యవాయువులు దైవజన్ని గదిలోనికి దిగి వచ్చాయి. చూడగా బైబిల్ మిషను అని ధవళాక్షరములతో కనబడింది అని రాశారు భక్తులైనటువంటి వారు. కనుక దేవలోకములో నుంచి దేవుని దూతలు పట్టుకొని వచ్చారు అంటే దేవుడు రాస్తూ ఉండగా ఆ సంగతిని దేవదూతలైనటువంటి వారు పట్టుకొని వచ్చారు అనే సంగతిని కూడా మనం గ్రహించవచ్చు. కారణం ఏంటి? ఎవరి దగ్గరికి పంపించారు? ఎందుకు నా దగ్గరికి పంపించలా? దేవదాసయ్య గారి దగ్గరికి పంపించారు. రక్షణ పద్యాల్లో అయ్యగారు పాడుతూ, దూతలంగూడి చేసేదా స్తోత్రములను. ఏంటంట? ఏమన్నారు అయ్యగారు? నేను దూతలతో కూడి దేవుణ్ణి స్తుతిస్తాను అన్నారు. గొల్లలను చేరి గొప్ప చేతు అన్నారు. ఏంటంట? గొల్లలను చేరి నీ కీర్తి గొప్ప సేతు, జ్ఞానులను గూడి అర్పింతు గనుకలను, పాడుకొందును నీ పేరు ప్రతిదినంబు. ఇది దైవజనుని మనస్సు. ఏంటంట? అయ్యా, దూతలను గూడి నిన్ను ఏం చేస్తాను? అయ్యో స్తుతిస్తాను. గొల్లలను చేరి గొప్ప చేస్తాను. అలాగే జ్ఞానులను గూడి జ్ఞానులతో కలిసి నేను నిన్ను ఆరాధిస్తాను అని దైవజనులు అనేటువంటి వారు దేవుణ్ణి కొలుస్తూ ఉంటే, ఏం చేస్తూ ఉంటే, అప్పుడు దేవలోకములో ఉన్నటువంటి దేవుని మహిమ ధవళాక్షరములుగా దైవజన్ని గదిలోనికి దిగి వచ్చింది. కాబట్టి ఆ రోజు మరియ యోసేపులైనటువంటి వారు ఎలాగైతే ఆశగొనినటువంటి వారుగా ఉన్నారో, అలాగున దైవజనులు ఆశగొనినందున ఆ రోజు దేవదూతలైనటువంటి వారు దేవుని వార్తను నేను చాటాలి, దేవుని నేను కీర్తించాలి అని ఏం చేశారంట? పరలోకానికి సెలవు సీటీ పెట్టారంట. కాబట్టి ఆ అనుభవము కలిగినటువంటి దైవజను యొద్దకు బైబిల్ మిషన్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్ మిషన్లో దేవుని యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం. అలాగున తొట్టిలో ఉన్నటువంటి శిశువులో ఉన్నటువంటి మహిమను వెల్లడి చేసేటువంటిదే బైబిల్ మిషన్. గ్రహించండి. మరి ఒకటిగా మనం చూస్తే లూకా రాసినటువంటి సువార్త, దీనికి పల్లవి, దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ అంటూ దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో. కనుక దేవలోకములో నుంచి దేవదూతలైనటువంటి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇది దేవుని మహిమ అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినప్పుడు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్న సంగతిని కొంచెం త్వరగా సహాయం చేయండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అమ్మా, చూచెదరని వారితో చెప్పాను. చాలు. సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే,
దేవుడు దిక్కులేనివాడుగా ఉండుట దేవుని మహిమ. ఎలా ఉన్నారంటండి? ఓ చిన్న పీలిక బట్ట కట్టుకొని చుట్టుకొని పశువుల తొట్టిలో పరుండుట ఎంత దయనీయమైనటువంటి స్థితి, అవునా? కనుక దేవుడు ఎంత గొప్పగానైనా ఉండగలడు, ఎంత ఘనహీనుడుగానైనా తనను తాను అగపరుచుకొనగలడు. ఎందుకని? మన నిమిత్తమైన శిశువు మైని బుట్టెను, చనువుగా దరి చేర స్వామి శిశువు ఏనో. చాలు. ఎందుకంట మనకు చనువు అవ్వటానికి ఆయన దీనుడైపోయాడు. ఆయన ఘనుడుగా దేవలోకములో ఉన్నటువంటి స్థితిలో భూలోకానికి వస్తే మనకు చనువు అవుతాడా? మనం గాలిపోతాం, అవునా? కాబట్టి దీనుడయ్యేటువంటి అంత దీనత్వమును ధరించుకునేటువంటి మహిమ ఆయన దగ్గర ఉంది. మనకు కూడా ఏం కావాలి? దీనత్వాన్ని ధరించుకునేటువంటి మహిమ కావాలి. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆయన దీనుడుగా ఈ లోకములో కనబడ్డారు. అందుకే 22వ పాట 7వ చరణంలో దైవజనులు పాడుతూ చూడండి, మరియ పుత్ర నామమే మానుయేలగున్, నరులకు దేవుండి తోడు నిరతము వరకు, చాలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి, పరమదేవుని సహవాసము లభించినన్నారు. కాబట్టి దేవుని సహవాసము మానవులకు ఇవ్వటానికి దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వాడంటే, దీనుడుగాను దిక్కులేని వాడుగాను కూడా కనబడగలిగినటువంటి, పూర్తి చేయండి, మహిమ కలిగినటువంటి వారు దేవుడు. అలాగునే బైబిల్ మిషన్లో ప్రత్యక్షపరుస్తూ ఉన్నటువంటి దేవుని మహిమ ఏంటి? అయ్యో ఇందాక విన్నారు కదా, ధనము రగల ఎట్టి దారి లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే. మన్నన చేయు సమాజంలో లేకున్నా బైబిల్ మిషను స్థాపన జరిగిపోయే. కనుక ఎలా కనబడింది బైబిల్ మిషను? దీనంగానే కనబడింది, అవునా? అందుకే ఆరంభములో ఈ మిషన్ను ఏమన్నారు చెప్పండి? చిచ్చి మిషను అన్నారంట. ఏమన్నారంట? బైబిల్ మిషన్ అంత సామాన్యంగా ఎవరికి అర్థం కాదు అని ఒక భక్తుడు చెప్పారు. ఈ మధ్య వాట్సాప్లో కూడా వచ్చింది, వస్తే మీరు కూడా చూసారో, అయినా జ్ఞాపకం చేస్తా. ఏంటంటే దేవదాసయ్య గారు ఒక పాటలో క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా అనే పాటలో ఏమన్నారు? సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనములగును తెలుసునా అంటే ఆ భక్తుడు అనుకున్నాడంట, వేరే మిషన్కి చెందినటువంటి ఆయన, ఇదేంటి సాతాను దెయ్యాలు సంఘ కార్యాలను ఆపు చేస్తాయి కానీ సాధనాలు ఎట్లా అవుతాయి, ఇదేంటి రాశారేంటి భక్తుడు అని అనుకున్నారంట. ఆయన ఒకానొక గ్రామంలో సేవ చేస్తూ మందిరం కట్టడానికి ఒక స్థలంగా ఉన్నారంట. స్థలం కొంటే, స్థలం కొన్న తర్వాత మందిరం కట్టడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆటంకపరిచారంట. ఆటంకపరిస్తే సరే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున అక్కడ ఏదో పని చేయటానికి వెళ్తూ ఉంటే ఆ ఊరు వాళ్ళందరూ, ఆ ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వాళ్ళందరూ గుంపుగా వచ్చారంట. ఆయన బండికి అడ్డం తిరిగారంట. తిరిగితే అనుకున్నాడంట, వీళ్ళందరూ నన్ను ఏదో చేయటానికి వచ్చారు అనుకున్నాడంట. వాళ్ళు ఆఫ్ చేసి అడిగారంట, మీ దేవుడు గొప్పోడు అన్నావుగా. ఏంటంటండి? మీ దేవుడు గొప్పోడు అన్నావుగా, ఇదిగో ఈ బిడ్డకి దెయ్యం పట్టింది, పెద్ద భూతం అంట, ఎవరి వల్ల కావట్లేదు, వదిలిచ్చి చూద్దాం అన్నారంట. అంతే. ఆయన బండి దిగి నూనె వేసి చిన్న ప్రార్థన చేశాడంట. భూతం వెళ్ళిపోయింది. అయ్యా గుడి కడితే మా ఊళ్ళోనే ఇక్కడే కట్టండి అన్నారంట. అది సాతాను దెయ్యాలు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు సాతాను దెయ్యాలు సంఘ కార్యాలు కావటం, సాధన అవటం అంటే ఏంటో, బైబిల్ మిషన్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు ఆయన. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. కనుక గత కాలంలో బైబిల్ మిషన్ ఏంటో బోధపడలేదు కనుక చిచి అన్నటువంటి వారే ప్లరా నేటి కాలములో ప్లరా అనేకులను ప్లరా బైబిల్ మిషన్లోనికి నడిపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక నడిపించినటువంటి మహిమ అనే దగ్గర
చెప్పానో లేదో ఒక మాట, రాజమండ్రి నుంచి గుంటూరుకు దేవుణ్ణి నడిపించుకొని వచ్చారు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే దేవుని ప్రియులరా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది. అదేంటి అని మనం ఆలోచన చేస్తే, అమ్మా, దావీదు కుమారుడు, అది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా ఈ లోకములోనికి రావటము దేవుని మహిమ. అది ఎలాగంటే, ఇంచుమించుగా దేవుడు వాగ్దానం చేసిన తరువాత 4000 సంవత్సరాలు పిశాచి ఏం చేశాడు అంటే ఆటంకపరిచాడు. యూదులను దేవునికి దూరం చెయ్యాలి అనేటువంటి విధముగా లాక్కొని వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుని పిల్లరా, దేవుడు ఏం చేశారు, వారిని మరలా దేవుని వైపు త్రిప్పుకొని వారి గర్భములో నుంచి ఈ లోకానికి నరశరీరధారిగా వచ్చారు. ఇది దేవుని మహిమ. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నట్లయితే, ఇలాగున దేవుని యొక్క నర శరీరధారిగా వచ్చినటువంటి రాకళ్ళలో దేవుని మహిమ కనబడతా ఉంది. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి దేవుని మహిమ ఏంటంటే, ఇంచుమించుగా 89 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. గాలి తుఫానులు బాధల కూర్చి ఎదుగుతున్న కన్య ఇదే. కనుక దేవుని పిల్లరా, అనేకమైనటువంటి ఆటంకములు నిత్యము ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ మిషను దినదినము కూడా నడిపించబడుతూ ఉంది, వృద్ధిలోనికి వస్తూ ఉంది. ఇది బైబిల్ మిషన్లోని దేవుని యొక్క మహిమ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా చివరిగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని 16వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ ఏముంటుంది అంటే, గొల్లలైనటువంటి వారు భయపడినటువంటి వారుగా ఉన్నారు 9వ వచనంలో. 16వ వచనంలో బాలును చూశారు. అంటే భయపడిన వారికి బాలుని చూపించినటువంటిది దేవుని మహిమ. ఎవరైతే దేవుడంటే భయపడుతున్నారో వారిని దేవుణ్ణి చూపించేటువంటి అనుభవములోనికి తీసుకొని వచ్చినటువంటిది దేవుని మహిమ అని మనం గ్రహిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అలాగున్నే బైబిల్ మిషన్ను బోధపడనటువంటి వారిని కూడా బైబిల్ మిషన్లోనికి తీసుకొని వచ్చి దేవుడు ఏం చేస్తున్నారంటే, బైబిల్ మిషన్లోని మహిమను వెల్లడి చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక భయపడినటువంటి వారిని బాలుని యొద్దకు నడిపించినట్లుగా భక్తిలో ఉండి పడుతూ లేస్తూ ఉన్నటువంటి వారిని ఒకనొక రోజున మోక్షలోకానికి దేవుని మహిమ తీసుకొని వెళ్ళగలదు అని దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక గొల్లలైనటువంటి వారిని నమ్మేటట్లు చేసింది ఏంటి, దేవుని దూత యొక్క మాట నమ్మేటట్టు చేసింది. ఆ తర్వాత ఒకరికొకరు చెప్పుకునేటట్టు చేసింది. ఆ తర్వాత దేవుని యొద్దకు నడిపించేటట్టు చేసింది కూడా దేవుని యొక్క మహిమ. అలాగే దేవుని పిల్లరా, లోకములో దేవుని యొక్క మహిమను చూసి నూతన యెరూషలేమునకు చూపించి నూతన యెరూషలేముకు తీసుకొని వెళ్ళగలిగినటువంటిది కూడా దేవుని యొక్క మహిమ అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనమేం చేయాలి, లోకములో ఉన్నటువంటి దేవుని మహిమను చూడాలి. ఎక్కడా? తొట్టిలో ఉన్నటువంటి శిశువులో, లోకములో ఉన్నటువంటి బైబిల్ మిషన్లో దేవుని మహిమను చూసి పూర్తి చేయండి. ఆ మహిమను ధరించుకొని మహిమ మేఘం ఎక్కవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 60 అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉన్న సంగతి, పెళ్లి కుమార్తె ఏమండి వరుసలోనికి వచ్చినటువంటి వారు దేవుని మహిమ కాంతి చేత నింపబడి మహిమలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు బైబిల్ మిషన్లో దైవ సన్నిధి అనుభవాన్ని నేర్పించారు, సన్నిధిలో ఆయన కళలు నేర్చుకోవటానికి. కాబట్టి అలాగున దేవుని యొక్క మహిమ చూసి మహిమను గ్రహించి మహిమ పూర్ణత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించి నిత్యారాధనలోనికి మేఘం మీదకి వెళ్ళగలిగినటువంటి ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక. బైబిల్ మిషన్ అనుభవములోనికి వస్తే దేవుని మహిమ మనలో పరిపూర్ణమవుతుంది. అదే మేఘం ఎక్కటానికి మార్గము సరళం చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగున ఈ తొట్టిలో ఉన్న శిశువు వైపు చూస్తూ ఏమండి, గాలిలో బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి మహిమను అందుకొని మేఘం ఎక్కుదాం. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మా దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము చేయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిరోదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సావాసం రాక పర్యంతము మీ ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్.